అవటమే మీ లక్ష్యమా? ఎంబీబీఎస్ సీట్ల గైడెన్స్ కోసం తప్పక విచ్చేయండి మెగా ఎడ్యుకేషన్ మేళా. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో ప్రముఖ న్యూట్రిషనిస్ట్ ఆర్సిత గారు ఉన్నారు. హాయ్ మ్యామ్, నమస్తే అండి. నమస్తే అండి. మ్యామ్, చాలా వరకు కూడా నేను మా ఇంట్లోనే ఒక ప్రాబ్లమ్ని ఫేస్ చేశానండి. మా అమ్మగారికి, అదేవిధంగా కొన్ని సందర్భాల్లో నాకు కూడా. ఉదయం లేవగానే కాళ్ళు తిమ్మిర్లుగా ఉండడము, అదేవిధంగా చేతులు కూడా అరిచేతులు మంటగా ఉండడం చూస్తూ ఉన్నాను. ఇది వచ్చేసేసి విటమిన్ B12 లోపం వల్లనే అని చెప్పేసి కొద్దిమంది చెప్పారు. అసలు ఇంకా సింటమ్స్ ఏముంటాయి? విటమిన్ B12 లోపిస్తే సింటమ్స్ ఏంటి? అదేవిధంగా ఏ ఫుడ్లో ఇది బాగా లభిస్తుంది? B12 డెఫిషియన్సీ వల్ల మీరన్నట్టు తిమ్మిర్లు ఎక్కడం, టింగ్లింగ్ సెన్సేషన్స్, అరిచేతులు మంటలు రావడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. కానీ ఫస్ట్ ఒకవేళ ఓన్లీ ఇవే సిమ్టమ్స్ ఉన్నాయి అనుకుంటే మనం చెక్ చేసుకోవాల్సింది బ్లడ్ షుగర్స్. ఒక్కోసారి బ్లడ్ షుగర్స్ ఎక్కువ ఉన్నా సరే మనకి న్యూరోపతి సిమ్టమ్స్ ఉంటాయి. వీటన్నిటిని న్యూరోపతి సిమ్టమ్స్ కింద కేటగరైజ్ చేస్తాం. అరికాళ్ళు, అరిచేతులు తిమ్మిర్లు ఎక్కడం అని. అయితే ఓకే, బ్లడ్ షుగర్స్ అన్ని నార్మల్గా ఉన్నాయి, అయినా సరే మనకి ఇలా క్విక్గా తిమ్మిర్లు పట్టేస్తున్నాయి చేతులు కాళ్ళు అంటే మటుకు అది B12 డెఫిషియన్సీ. సో ఇలా B12 డెఫిషియన్సీ ఉన్నప్పుడు మనం ఇంకా చాలా సిమ్టమ్స్ చూస్తాం. నీరసం ఉండడం, నిస్సత్తుగా అనిపించడం, పొద్దున్నుంచి సాయంకాలం వరకు మనం చూసుకుంటే ఎనర్జీ లెవెల్స్ మార్నింగ్ బాగానే ఉన్నా ఈవినింగ్ అయ్యేసరికి వీక్నెస్ అనిపించడం అది కనిపిస్తూ ఉంటుంది B12 డెఫిషియన్సీ వల్ల. అలాగే పాల్పిటేషన్స్, సడన్ గా ఉన్నట్టుండి గుండెల్లో దడ అలా అనిపించడం, ఇవన్నీ కూడా మనకి B12 డెఫిషియన్సీ సిమ్టమ్సే. అయితే B12 డెఫిషియన్సీ జనరల్ గా ఇవాళ రేపు చాలా మందిలో మనకి కనిపిస్తూ ఉంది. B12 మనకి ఆహార రూపంలో దొరికేది ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్ ఎందులోనూ మనకి B12 ఉండదండి. మనకి B12 ఓన్లీ యానిమల్ సోర్సెస్ నుంచే వస్తుంది. పాలు, పెరుగు, గుడ్లు, దాని తర్వాత ఫిష్, లేకపోతే చికెన్, మటన్ లో కూడా నాన్ వెజ్ తినని వాళ్ళు ఉంటాయండి. నాన్ వెజ్ తినని వాళ్ళకి B12 సోర్స్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే మన పొట్టలో ఉండే బ్యాక్టీరియా నుంచి B12 వస్తుంది. స్టమక్ బ్యాక్టీరియా B12 ని ప్రొడ్యూస్ చేస్తుంది. అయితే ఇవాళ రేపు వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ కి సంబంధం లేకుండా నాన్ వెజ్ తినే వాళ్ళకు కూడా B12 డెఫిషియన్సీ వస్తుంది. మీరు గమనిస్తూ ఉంటే చాలా మంది నాన్ వెజ్ తినే వాళ్ళు కూడా B12 డెఫిషియెంట్ గా ఉందండి అని చెప్తూ ఉంటారు. వాళ్ళల్లో డెఫిషియన్సీ కూడా ఎందుకు కనిపిస్తోందంటే చాలా మందికి ఇప్పుడు గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ డిజార్డర్స్ బాగా కనిపిస్తున్నాయి. స్టమక్ లో సరిగ్గా యాసిడ్ లేకపోయినా సరే, ప్యాంక్రియాటిక్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా సరే, లేకపోతే గట్లో బ్యాక్టీరియల్ కౌంట్ సరిగ్గా లేకపోయినా సరే B12 డెఫిషియన్సీ కనిపిస్తుంది. ఎందుకంటే B12 రకరకాలుగా అబ్జార్ప్షన్ జరుగుతూ ఉంటుంది బాడీలో. సో స్టమక్లో మనకి స్టమక్ యాసిడ్స్ వల్ల ప్యాంక్రియాస్ నుంచి వచ్చే ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ అని ఉంటుంది. సో అది B12 అబ్జార్ప్షన్కి చాలా ఇంపార్టెంట్. అలాగే మనం తీసుకునే ఫైబర్ నుంచి గుడ్ బ్యాక్టీరియా ప్రొడ్యూస్ అవుతుంది. అందుకే మన డైట్లో ఫైబర్ చాలా ఇంపార్టెంట్. యూజువల్గా వెజిటేరియన్స్కి మంచి వెజిటేబుల్స్, ఫైబర్ రిచ్ ఫుడ్ తీసుకుంటే B12 డెఫిషియన్సీ రాదు. ఎందుకంటే గుడ్ బ్యాక్టీరియల్ కౌంట్ ఉంటుంది కాబట్టి బ్యాక్టీరియా మనకి B12 ప్రొడక్షన్ హెల్ప్ చేస్తుంది. ఇది ఒక రీజన్ అయితే B12 డెఫిషియన్సీకి ఇంకొక రీజన్ ఏంటి అంటే MTHFR జీన్ డిఫెక్ట్. MTHFR అంటే మిథైల్ టెట్రాహైడ్రోఫోలేట్. సో దీన్ని మెటబలైజ్ చేసే జెనెటికల్ డిఫెక్ట్ ఉన్నా సరే B12 డెఫిషియన్సీ అనేది కనిపిస్తూ ఉంటుంది. అంటే B12 సరిగ్గా మెటబలైజ్ అవ్వదు బాడీలో, దాంతో కూడా డెఫిషియన్సీ కనిపిస్తుంది. ఇది మనం ఈ ఫుడ్ తో మాత్రం దీన్ని చెక్ పెట్టచ్చా, లేదంటే సప్లిమెంట్స్ కొద్దిమంది వాడుతూ ఉంటారు. ఇప్పుడు మనకి దాని టాబ్లెట్స్ అని అనకూడదు అనుకోండి, సప్లిమెంట్ రూపంలో ఇస్తూ ఉంటారు. ఆ సప్లిమెంట్స్ వాడచ్చా అండి? అసలు వాడచ్చండి. డిపెండ్స్ అపాన్ ఎలాంటి సప్లిమెంట్ వాడుతున్నారు అన్నది వెరీ ఇంపార్టెంట్. మనం ఏ విటమిన్ తీసుకున్నా, ఏ మినరల్ తీసుకున్నా మన బాడీలోకి ఎంత అబ్జార్ప్షన్ అవుతుంది, బాడీలోకి ఎంత బయో అవైలబుల్ ఉంది అన్నది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం B12 తీసుకున్నాము. జనరల్గా B12 ఏమంటారు, ఈజీగా బాడీకి అందే న్యూట్రియంట్ రూపం ఏంటి అంటే మిథైల్ కోబాలమైన్. సో B12 మనకి 2 రూపాల్లో సప్లిమెంట్స్ లో దొరుకుతూ ఉంటుంది. సైనోకోబాలమిన్ అని, మిథైల్ కోబాలమైన్ అని. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, కొంత జెనెటిక్ డిఫెక్ట్ ఏమైనా ఉంటే మిథైల్ కోబాలమైన్ వర్షన్ తీసుకుంటే బెటర్. అది ఈజీగా బాడీకి అవైలబుల్ అవుతుంది. ఈ సైనోకోబాలమిన్ అనేది మిథైల్ కోబాలమైన్ గా కన్వర్ట్ అయ్యి బాడీలోకి అబ్జార్ప్షన్ జరుగుతుంది.
సో ఎప్పుడైతే మనకి కన్వర్షన్ ఇష్యూస్ ఉన్నప్పుడు డైరెక్ట్గా కన్వర్టెడ్ రూపంలోనే తీసుకుంటే మనకి ఈజీ అవైలబిలిటీ. సో మిథైల్ కోబాలమైన్ వర్షన్స్ ఆఫ్ సప్లిమెంట్ తీసుకుంటే మంచిది. ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అంటే నర్వ్ వీక్నెస్ ఒకటే ఉంటుందా, లేదంటే కండరాలు కూడా కొంచెం పట్టేసినట్లుగా ఉండడము, అట్లాంటి ఏదైనా వస్తువుని పట్టుకునే టక్కున కింద పడిపోవడం, ఇట్లాంటివి కొన్ని చూస్తూ ఉంటాము. అది కూడా విటమిన్ B12 లోపం అనుకోవచ్చు అంటే? అంతే అండి, ఇప్పుడు మన ప్రతి కండరానికి కూడా నర్వ్ కనెక్షన్ ఉంటుంది. సో కాంట్రాక్షన్ అండ్ రిలాక్సేషన్ ఆఫ్ మజిల్ అన్నది దానికి సంబంధించిన నర్వ్ ఇంపల్స్ నుంచే వస్తుంది మనకి. కాబట్టి ఇట్ ఈస్ ఆల్సో ఇండైరెక్ట్లీ ఎ నర్వస్ ఇష్యూ. సో B12 డెఫిషియన్సీ ఉంటే నర్వ్ కండక్షన్లో ఇష్యూస్ ఉంటాయి. సో అందుకని మనము B12 డెఫిషియన్సీ ఉంటే ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉన్నాయా లేదా. ఓకే, నా గ్యాస్ట్రిక్ ఇష్యూస్ లేవు బట్ స్టిల్ B12 డెఫిషియన్సీ ఉంది అంటే ప్రోబయోటిక్ కంటెంట్ ఎలా ఉంది, సో గుడ్ బ్యాక్టీరియల్ కంటెంట్ ఉందా, సో దాన్ని కూడా రూట్ అవుట్ చేసుకుని దెన్ వీ కెన్ గో అహెడ్ విత్ B12 సప్లిమెంటేషన్. డయాబెటిక్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా మ్యామ్, సో అట్లాంటి వాళ్ళకి ఈ ప్రాబ్లం ఎక్కువ చూడొచ్చు అట్లాంటి వాళ్ళలో కనిపిస్తుందండి. డయాబెటిక్ ఉన్న వాళ్ళు కొన్ని మెడికేషన్స్ వాడుతూ ఉంటారు. స్పెసిఫిక్ గా మెట్ఫార్మిన్ ఇంచుమించు ప్రతి ఒక్కళ్ళకి ఇస్తూ ఉంటారు. ఈ మెట్ఫార్మిన్ ఏంటి అంటే సర్టెన్ కైండ్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ని మెటబలైజ్ చేయదు. సో మనకి కార్బోహైడ్రేట్ అంటే అందులో ఫైబర్ కూడా, కొంత ఫైబర్ కూడా మనకి మెటబలైజ్ అవ్వదు. సో అట్లాగా కార్బోహైడ్రేట్ మెటబాలిజం సరిగ్గా లేనప్పుడు కూడా B12 డెఫిషియన్సీ వస్తుంది. సో అందుకని డయాబెటిక్ ఉన్న వాళ్ళకి B12 సప్లిమెంటేషన్ జనరల్గా ఇప్పుడు అందరూ ప్రిస్క్రైబ్ చేస్తున్నారు. ఇది అంటే B12 అనేది మనకి ఎక్కువ అయినా ఇబ్బంది అని చెప్పేసి విన్నాను, అది వాస్తవమా అవాస్తవమా అండి? జనరల్గా B12 ఎక్కువ ఉంటే డిఫరెంట్ రీజన్స్ వల్ల ఎక్కువ ఉంటుంది, కానీ దానివల్ల పెద్ద ఇష్యూస్ అయితే ఏమీ ఉండవు. ఎందుకంటే అది వాటర్ సాల్యుబుల్ వైటమిన్ కాబట్టి ఫ్యూ డేస్లో ఫ్లష్ అయిపోతుంది. డ్రింక్ మోర్ వాటర్, ఇట్ గెట్స్ ఫ్లష్డ్ అవుట్. అయినా ఫ్లష్ అవ్వట్లేదు అంటే డెఫినెట్గా డాక్టర్ చూపించుకోవాలి. దానికి రీజన్ ఏంటంటే ఏమైనా టెస్ట్ల ద్వారా మనం విటమిన్ B12 లోపం ఉందని తెలుసుకోవచ్చా? ఎట్లాంటి టెస్ట్ ఉన్నాయి? బ్లడ్ టెస్ట్ ఉందండి, సింపుల్ బ్లడ్ టెస్ట్ వైటమిన్ B12 డెఫిషియన్సీ అని చెప్పేసి. ఓకే ఓకే, ఇది మొత్తం మీద ఏంటంటే చాలా వరకు మనం ఏదో కంగారు పడిపోవాల్సిన పని లేదు, మన ఫుడ్తోనే మనం దీని నుంచి ఓవర్కమ్ అవ్వచ్చు. కొంతవరకు ఫుడ్తో అవ్వచ్చు, కానీ అసలు రూట్ కాజ్ ఏంటి, గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉన్నాయా, లేకపోతే మిథైలేషన్ జరుగుతుందా లేదా, సో వాటన్నిటిని, కొంతమందికి లివర్ లివర్ సిరోసిస్ కానీ లేకపోతే లివర్కి సంబంధించిన ఇష్యూస్ ఉన్నా సరే B12 అబ్జార్ప్షన్ జరగదు. ఫుడ్ ఒక్కటే కాదు, దానికి రూట్ కాజెస్ చాలా ఉంటాయి. సో ఆ రూట్ కాజ్ ఏంటి అనే దాంట్లో ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఒకవేళ మిమ్మల్ని మీట్ అవ్వాలి అని అంటే మీట్ అయితే ఎట్లా ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది వాళ్ళకి? ఫస్ట్ వాళ్ళకైనా ఇదే అండి, వాళ్ళ డేటా అసెస్మెంట్ అది తీసుకుంటాము. సో వాళ్ళ అసెస్మెంట్ తీసుకున్నప్పుడు వాళ్ళ న్యూట్రిషనల్ ఇంటేక్ ఎలా ఉంది అనేది ఫస్ట్ అసెస్ చేస్తాం. అసలు న్యూట్రియంట్ అంటే వాళ్ళు తీసుకునే డైట్లోనే B12 సోర్సెస్ లేవనుకోండి, చాలా మంది వెజిటేరియన్స్ అయినా మిల్క్ ప్రోడక్ట్స్ తీసుకుంటారు. ఇప్పుడు మనకి మిల్క్లో కూడా ఫార్టిఫికేషన్ వచ్చేసింది, ఫార్టిఫైడ్ మిల్క్ దొరుకుతున్నాయి. సో ఇట్లా మిల్క్ అసలు వెజిటేరియన్ అయ్యుండి మిల్క్ ప్రోడక్ట్స్ తీసుకోవట్లేదు, లేదా వీగన్ డైట్ అయ్యుండి మిల్క్ ప్రోడక్ట్స్ తీసుకోవట్లేదు అంటే దెన్ అలాంటి వాళ్ళకి డైజెషన్ ఎలా ఉంది, వాళ్ళ డైజెషన్ ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, బౌల్ మూమెంట్స్లో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా. సో ఆ డైజెషన్ సిమ్టమ్స్ బట్టి వాళ్ళకి డైజెస్టివ్ ఇష్యూస్ ఉన్నాయి, వీగన్ డైట్ ఫాలో అవుతున్నారంటే దాన్ని బట్టి సప్లిమెంటేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, చాలా మంచి ఇన్ఫర్మేషన్ మ్యామ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.